విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాలో ఏసీబీ సోదాలు జరుపుతుంది. 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్పై అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, మణికొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంతో పాటు పలు చోట్ల ఒక ఏసీబీ అధికారులు రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఒక మాదాపూర్లోని అతని నివాసంతో పాటు దీనికి సంబంధించిన 15 మంది ఒక స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యుల వాళ్ళ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగా ఏర్పడి ఈ యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అంబేద్కర్ పైన చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అతను ఆస్తులు ఎక్కువగా కూడబెట్టడానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ యొక్క ఏసీబీ అధికారులు ఈరోజు రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే ఈ యొక్క రైడ్స్లో చూస్తే మాత్రము ప్రధానంగా చాలా అక్రమ ఆస్తులను కూడా గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బ్యాంకు లాకర్తో పాటు ఇటు హైదరాబాద్లో కొన్ని చోట్ల దీనికి సంబంధించి ఒక బిల్డింగ్స్తో పాటు ఇటు నగర శివార్లో కూడా కొంత భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఇటు ఏసీపీ అధికారులు ప్రజెంట్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అంబేద్కర్ని మాత్రము ఏడీగా పనిచేస్తున్న మణికొండలో అంబేద్కర్ని ప్రజెంట్ ఏసీపీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఒక బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయి కాబట్టి అందులో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క సోదాలు మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ యొక్క ఏసీబీ సోదాలు సాయంత్రం వరకు కొనసాగితే మాత్రమో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతర పేర్లపైన కూడా ఈ యొక్క ఆస్తులు కొనుగోలు చేసి వారిపైన పెట్టినట్లుగా దీనికి సంబంధించి కొంత ఏసీబీ అధికారులు ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో పలు చోట్ల కూడా ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం 15 బృందాలుగా ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్వహించిన నేపథ్యంలో ఇటు బంగారంతో పాటు నగదును కూడా ఇటు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఓవరాల్గా అంబేద్కర్ని విచారిస్తే మాత్రం ఇంకా చాలా ఒక అక్రమ ఆస్తులు గుర్తించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఏసీబీ అధికారులు భావిస్తున్న తరుణంలో ఈ యొక్క రైడ్స్ మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే మణికొండ కార్యాలయంలో అంటే ఏఈడీగా పనిచేస్తున్న అంబేద్కర్ అక్కడ చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా లంచాలు తీసుకున్నారని చెప్పి కొంత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క సోదాలు మాత్రం 15 చోట్ల కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ తెలిపాయి. తెలంగాణలో నేటి నుంచి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ బంద్ కానుంది. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.
ఫీజు రియంబర్స్మెంట్పై చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, సిఎస్ రామకృష్ణారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోటి సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంది అన్నారు. సంక్షేమ శాఖలు చూస్తున్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడిస్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు అందరం కలిసి మీ ద్వారా రాష్ట్రానికి, రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా చెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని, వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ, ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తెలంగాణకు అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కారడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది. చివరకు మార్గం మధ్యలోనే ప్రసవించింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన జరిగింది. బట్టిగూడెంకు చెందిన రవ్వ భీముకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డీరులో తీసుకెళ్లారు గ్రామస్తులు. బురదలో డోలీ మోయలేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మార్గం మధ్యలోనే గర్భిణి ప్రసవించింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. భక్తులు వీలైనంత వరకు సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలు వినియోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాళ్ళకి సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి వెళ్ళాలి. సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనానికి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక ప్లాన్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం. అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేశాము, అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంథన్ చేశాము. దాని ద్వారా మనకి ఎక్కడా కూడా పిలిగ్రిమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం రేగింది. ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది. గడ్డిగూడెంకి చెందిన ప్రసాద్, రష్మిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అనిల్ అనే యువకుడితో రష్మితకు పరిచయం ఏర్పడింది. అనిల్తో కలిసి భర్త ప్రసాద్ను చంపేందుకు రష్మిత ప్లాన్ చేసింది. ప్రసాద్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు. అనిల్ ను గ్రామస్తులు దొరకబట్టి చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం రేగింది. ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది. గడ్డిగూడెంకు చెందిన ప్రసాద్, రష్మిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అనిల్ అనే యువకుడితో రష్మితకు పరిచయం ఏర్పడింది. అనిల్తో కలిసి భర్త ప్రసాద్ ను చంపేందుకు రష్మిత ప్లాన్ చేసింది. ప్రసాద్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు. అనిల్ ను గ్రామస్తులు దొరకబట్టి చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు నేను చంపుతారు రా, ఏదైనా ఉంటే మొదగల చెప్పు, మాట్లాడదాం. కొత్తగూడమా? ఇక్కడికి ఏమున్నదని వచ్చినవురా పెద్ద మనుషులు అడితే ఆడ చెప్తాడు. ఇప్పుడు నువ్వు తండ దాటి నడవాడ దాటి ఈ ఆవులు లేవు, సరే తాగుపోతావు అనుకో, ఆవులు లేవు, ఈ నీళ్ళు ఎట దొరికిందిరా నీకు? మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం రేగింది. ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది. గడ్డిగూడెంకు చెందిన ప్రసాద్, రష్మిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అనిల్ అనే యువకుడితో రష్మితకు పరిచయం ఏర్పడింది. అనిల్తో కలిసి భర్త ప్రసాద్ ను చంపేందుకు రష్మిత ప్లాన్ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం, ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య యత్నానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఈ ప్రసాద్, రష్మిత దంపతులు ఇటు గడ్డిగూడెం గ్రామంలో
వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రష్మితకు కొద్ది రోజుల క్రితం అనిల్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవటం, ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధాలకి దారి తీయడంతో ప్రియుడు మోదులో పడి భర్త చంపాలని డిసైడ్ చేస్తున్నారు. ఇటు ప్రియుడితో జీవనం కొనసాగించాలంటే అడ్డుగా ఉన్న భర్తను చంపేసి తనతో పాటు జీవనం కొనసాగించాలని ఒక పథకం రచించి ఇద్దరు అనుకున్న ప్లాన్ ప్రకారం రష్మిత చెప్పడంతోనే ఇటు ప్రియుడు అనిల్ కూడా అర్ధరాత్రి కూడా ఇంట్లోకి ప్రవేశించి కత్తితో తనని దాడి చేయబోతే తను ఎవరైనా దుండగులు కావచ్చని భార్యను పిలిచి ఇట్లా లైట్లు వేయాల్సిందిగా కోరడంతో భార్య కూడా తనని చంపడానికి ప్రయత్నిస్తుందని అర్థమైపోయింది. తనతో కత్తితో మెడపై ఇక్కడ చెవుల దగ్గర ఇటు మెడ మీద కూడా పడవడం జరిగింది. ఇటు వెంటనే తను అక్కడ ఇద్దరు కలిసి నన్ను చంపుతూ ప్రయత్నం చేస్తున్నారని అర్థమైపోయిన అతను కేకలు వేయడంతో కేకలు వేస్తూ బయటికి రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా అతని అరుపులు విని రావటం ఇటు పారిపోతున్న ప్రియుడు అనిల్ ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పచెప్పడం జరిగింది. ఇటు పోలీసులు ఇటు రష్మితను ప్రియుడు అనిల్ అయితే వారు అదుపులో ఉంచుకున్నారు, పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగించుకొని వారిద్దరు కలిసి జీవించాలనే కుట్రతోనే ఈ దాడి చేసినట్లుగా అయితే వారు పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ఇటు క్షణిక సుఖాల కోసం అయితే ఇటు భర్తను చంపాలని తను చూడటం అంతా కూడా గడ్డిగూడెంలో కొంత చర్చనీయమైంది. చక్రి చంద్రశేఖర్, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే చికిత్స తీసుకుంటున్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ప్రాణాపాయం ఏమి లేదు. కొంత కత్తిపోట్లు వల్ల కొంత తనకి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కూడా చెప్తున్నారు వీరు కావాలనే పథకం ప్రకారమే భార్య ప్రియుడు కలిసి తన భర్తని చంపాలని పథకం రచించుకున్నారు. ఆ పథకంలో భాగంగానే భార్య యొక్క తిరుపతి జిల్లాలో మృతదేహాల మిస్టరీ వేయడం లేదు. మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాలు మహిళ, పురుషుడి మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది. ఇక హత్యగా నిర్ధారించిన డాక్టర్లు, పోలీసులు నోటిలో గ్లౌజులు, గుడ్డలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా గుర్తించారు అధికారులు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలే సెల్వన్ గా గుర్తించారు. సెల్వన్తో పాటు హత్యకు గురైన వారు అతని వదిన, ఆమె పిల్లలుగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ఈరోజు పూర్తి చేస్తున్న పిల్లల మృతదేహాలను బయటకు తీసే అవకాశం ఉంది. తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో మృతదేహాల మిస్టరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, చక్రి, ఏదైతే నిన్న తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పాకాలవారిపల్లె వద్ద ఉన్న మూలవంక అడవి ప్రాంతంలో 2 మృతదేహాలు కనిపించిన విషయం తెలిసింది. అయితే ఆ 2 మృతదేహాలు కూడా ఒకటి మహిళదిగా, ఒకటి పురుషునిగా పోలీసులు అయితే కనుక్కున్నారు. ఎందుకంటే కనుక్కోలేని, అంటే మృతదేహాలు ఎవరు అని కనుక్కోలే విధంగా ఆ 2 మృతదేహాలు కూడా పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈ మృతదేహాలన్నీ కూడా నెల క్రితము ఇక్కడ చనిపోయినట్టు కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు అదేవిధంగా డాక్టర్లు అక్కడ చేరుకుని ఎవరైతే ఆ మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలకి పంచనామా నిర్వహించారు. అయితే నిన్నటి నుంచి ఇది గుర్తు తెలియని మృతదేహాలుగా గుర్తించారు. అయితే అది తాజాగా అక్కడ ఉన్న ఆధారాలను సేకరించిన అనంతరం పోలీసులు అక్కడ కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపించాయి. కొన్ని గుట్టలు, అదేవిధంగా మద్యం బాటలు, మాత్రలు, మరో విధంగా కొన్ని మానసిక వైద్యులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఎవరైతే తమిళనాడుకు చెందిన సెల్వంగా వాళ్ళైతే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఆ మహిళకి సంబంధించిన విషయంగా పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు అయితే రాలేదు. మరోపక్క డాక్టర్లు పంచనామా నిర్వహించిన అనంతరము అది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి ఒక నిర్ధారణకు అయితే వచ్చారు.
ఎందుకంటే ఆ హత్య చేసిన ఆనవాళ్ళు చూసుకుంటే ఆ మహిళకి సంబంధించి నోట్లో గుట్టపేలికలు అదేవిధంగా పెట్టి ప్లాస్టర్ కూడా వేసినట్టు డాక్టర్లు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఏదైతే మృతదేహాలు ఉన్న ప్రాంతంలోనే మరొక గొయ్యి తీసి ఇద్దరిని పాటి పెట్టినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడే ఒక కొత్తగా కొనుక్కున్న పార అదేవిధంగా అన్ని అక్కడ ఉన్న నేపథ్యంలో అయితే ఆ పూర్తి అక్కడ దగ్గరలో ఏదైతే ఒక గోతిలో ఈ ఇద్దరు మృతదేహాలు కూడా ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. అయితే వాటిని ఎన్నింటిని నిన్న రాత్రి అయిపోవడంతో అక్కడ తీసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేయలేదు. అయితే మరికొద్దిసేపట్లోనే ఎవరైతే ఆ గుంతలో పిల్లలు ఉన్నారా లేకపోతే వేరే ఇంకేమన్నా మృతదేహాలు ఉన్నాయా అనే వెలికి తీసే ప్రయత్నం అయితే మరికొద్దిసేపట్లోనే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆ రెండు మృతదేహాలను కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది తిరుపతి జిల్లాలో ఒక సంచలనం రేపుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నేషనల్ హైవేకి ఆనుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలోకి జనావాసాలు సామాన్యంగా ఎవరు ఇళ్లే పరిస్థితి ఉండదు. అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఏ విధంగా హత్య చేశారు, లేకపోతే బయట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ ఉరివేసినట్టు చేశారా అనేది కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే పాకాల పోలీసులు అదేవిధంగా చంద్రగిరి పోలీసులు తమిళనాడు తంజావూరుకు సంబంధించిన అక్కడ వెళ్ళి విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే అక్కడ మృతదేహాలు ఉన్న ప్రాంతంలో దొరికిన ఆనవాళ్ల ప్రకారం మనం చెప్పుకున్నట్టు ఆ బ్యాగు అదేవిధంగా మానసికంగా ఒత్తిడిగా గురైనట్టు ప్రిస్క్రిప్షన్ అవన్నీ నుంచి తెలుసుకున్నాయి. అందులో భాగంగానే అక్కడ ఒక మొబైల్ కూడా దొరకడం జరిగింది. ఆ మొబైల్లో ఏదైతే నెంబర్ ఉండదో ఆ నెంబర్ ఆధారంగా అతని ఫోటోని వాట్సాప్ లో నుంచి దాన్ని తీసినట్టు కూడా మనకు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మిస్టరీ వెనకాల ఈ హత్యల వెనక ఉన్న మిస్టరీ ఏదైతే కనుక్కునే ప్రయత్నం అయితే పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో తంజావూరులో ఉన్న ఈ మృతదేహాలు ఇక్కడికి ఎలా వచ్చినాయి, మార్గం మధ్యలో టోల్ గేట్లు ఈ టోల్ ప్లాజాలు అన్ని ఉంటాయి. అక్కడి నుంచి హైవేకి అనుకున్న 3 కిలోమీటర్ అటవీ ప్రాంతంలోకి వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రాంతంలోకి ఈ మృతదేహాలు ఎలా వెళ్ళాయనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నానికి అక్కడ ఉన్న ఏదైతే పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి అంటే చిన్నపిల్లల మృతదేహాల లేకపోతే పెద్దల మృతదేహాల లేకపోతే వేరే ఇంకేమన్నా ఉంటాయా అనేది పూర్తి విచారణలో అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి నిన్న అనుకున్నట్టు ఏదైతే అది ఆత్మహత్యగా భావించారు. కానీ డాక్టర్లు పంచనామా నిర్వహించిన అనంతరము అది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పి తేల్చారు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఎవరైతే చనిపోయిన మృతదేహాలు ఉన్నాయో హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళకి నోట్లో గుట్టలు అదేవిధంగా మూతికి ప్లాస్టర్ వేసినట్టు కూడా డాక్టర్లు అయితే ఒక నిర్ధారించారు. అయితే ఇది పూర్తిగా తమిళనాడుకి సంబంధించిన వారు ఎవరైనా హత్య చేశారా లేకపోతే అక్కడ చేసి ఇక్కడ వచ్చి అందుకు గుర్తు తెలియకుండా చేయాలని ప్రయత్నం చేశారనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది తిరుపతి జిల్లాలో ఒక మిస్టరీ హత్యలుగా చెప్పుకోవచ్చు. చక్రి అయితే కిరణ్, మర్డర్ మిస్టరీ పైన తంజావూరు పోలీసులతోటి ఏపీ పోలీసులు సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. అయితే తంజావూరు పోలీసులు ఏమైనా ఈ సంఘటన పైన స్పందించారా? అదే పాకాలకు సంబంధించిన పోలీసులు అదేవిధంగా చంద్రగిరి పోలీసులు ఇప్పటికే తంజావూరుకు సంబంధించిన పోలీసులు సంప్రదింపులు అయితే చేపట్టారు. అయితే అక్కడ ఏదైనా అంటే ఈ మృతదేహాలు కూడా ఇక్కడ చనిపోయింది నెల క్రితం వచ్చి చనిపోయినట్టుంది. ఎందుకంటే ఆ విధంగా కుళ్ళిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితుల్లో మృతదేహాలు ఉన్నాయి. నెల క్రితం ఏమన్నా తంజావూరుకు సంబంధించి కానీ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో తమిళనాడులోని ఏ పోలీస్ స్టేషన్ అయినా మిస్సింగ్ కేసులు అయినా నమోదయ్యా అనే పొలంలో కూడా తంజావూరు పోలీసుల్ని పాకాల పోలీసులు తిరుపతి చంద్రగిరి పోలీసులు అయితే విచారించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు అయితే ఖచ్చితంగా తెలియాల్సిన ఉంది. ఎందుకంటే ఈ తమిళనాడు వాసులా లేకపోతే దీన్ని మొత్తం ఈ విధంగా హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించేదానికి ఇదేమన్నా పండగం పట్టారా అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతం మనకు ఉన్న అక్కడ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు చూస్తే మనం చెప్పుకున్నట్టు తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రిస్క్రిప్షన్ అంటే మానసిక వైద్యులు ఏదైతే అందజేశారో దానికి సంబంధించిన ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది. ఆ ప్రిస్క్రిప్షన్ లో చనిపోయిన అతని పేరు సెల్వంగా చెప్పడం జరిగింది. మరోపక్క ఆ మహిళ మృతదేహం ఆ చనిపోయిన సెల్వానికి సంబంధించిన వదిలిగా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకా కొన్ని విషయాలు అయితే గోప్యంగా ఉంచినట్టే తెలుస్తుంది. అయితే పూర్తి విషయాలు పోలీసులు అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మిస్టరీ హత్యల వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తెలియదు.
అయితే కిరణ్, మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మహిళా పురుషుడు మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేశారు. పోస్టుమార్టం ఆధారంగా హత్యగా నిర్ధారించారు. అయితే ఈ హత్య ఎన్ని రోజుల క్రితం జరిగి ఉంటుందని వారు గుర్తించారు. అంటే ఒకటి చక్రి, ఈ మృతదేహాలు ఉన్న పరిస్థితి చూసుకుంటే పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఇది నెల క్రితము ఈ హత్య ఆత్మహత్య అనేది జరిగి ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అంటే ఒక నెల క్రితము వరకు ఆ మూలవంక అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తారు. అయితే నిన్న మధ్యాహ్నము అక్కడున్న పశువుల కాపర్లు అటుగా వెళ్ళినప్పుడు ఈ దుర్వాసన రావడంతో అటు వెళ్ళి చూసినప్పుడు ఈ 2 మృతదేహాలు అక్కడ కనిపించాయి. ఒకటి వేలాడుతూ కనిపించింది, ఒకటి మరో మృతదేహం కింద అంటే హ్యాంగింగ్ చేసుకుంది, అది ఊడి కింద పడిపోయిందంత ఇదిలో పడి ఉంది. అయితే దీన్ని వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పిలిచి అక్కడ పాకాల పోలీసులకైతే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న అందరూ కూడా పోలీసులంతా తిరుపతిలోని మహిళా సాధికారికి సంబంధించిన అక్కడ బందోబస్తున్న నేపథ్యంలో నిన్న 4 కింద ప్రాంతాలకి పోలీసులు, రెవెన్యూ అధికారులు, డాక్టర్లు అక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరూ చేరుకున్న అనంతరం పంచనామా నిర్వహించారు. ఏదైతే మహిళ మృతదేహానికి అదేవిధంగా పురుషుని మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం ఇది హత్య అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. మనం చెప్పుకున్నట్టు ఆ మహిళకు సంబంధించి నోట్లో గుడ్లు పెట్టి అదేవిధంగా పురుషులకు సంబంధించి ముఖానికి ప్లాస్టర్ వేసి హత్య చేసిన అనంతరమే ఇది హ్యాంగింగ్ చేసి ఉంటారు, గురి వేసినట్టు కూడా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు, డాక్టర్లు అయితే నిర్ధారించారు. అయితే ఈ హత్య వెనకాల ఎవరు ఉంటారు, అదేవిధంగా ఆ పక్కన ఉన్న గోతిలో ఎవరున్నారు, పిల్లలు ఉన్నారా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారా అనేది కూడా మరి కొద్దిసేపట్లోనే చాలా, ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నట్టు సాయంత్రం అయిపోయిన నేపథ్యంలో, చీకటి పడిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పూర్తిగా కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అక్కడికి డాక్టర్లు అదేవిధంగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు అయితే చేరుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న గోతిని బయట తీసి లోపల ఉన్న మృతదేహాలను కూడా బయట తీసి వాటికి పంచనామా నిర్వహించే పరిస్థితి, వాటికి పంచనామా చేసిన అనంతరం ఇది ఆ పిల్లలు కూడా హత్య కాబడ్డారా లేకపోతే వీళ్ళేమన్నా హత్య పురుగుల మందు లేకపోతే ఆత్మహత్య పాల్పడినారా, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లోనే చాలనున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.